క్రీస్తు సువార్త ఈ వాక్యం వింటున్న వారికి చూస్తున్న వారికి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా వందనాలు. ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు. మనం ఈరోజు వాక్యం బాగా నేర్చుకునేది ఏంటంటే దేవుని జ్ఞానం. అంటే యేసుక్రీస్తు వారి దగ్గరే ఉంది జ్ఞానం. ఈరోజు జ్ఞానం కదా మనం ఏంటంటే జ్ఞానం కోసం నేర్చుకుందాం. దేవుని ఇద్దరు మనం ఏం నేర్చుకోవాలి? జ్ఞానం కోసం నేర్చుకోవాలి. జ్ఞానం లోక జ్ఞానం కంటే దేవుని జ్ఞానం చాలా విలువైనది, గొప్పది. ఆ జ్ఞానం మనకు కావాలని ఈరోజు మనం నేర్చుకుందాం. వాక్య భాగం నుంచి మనం ప్రార్థన చేసుకుంటే దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. అందరూ కళ్ళు మూసుకోండి. మీరందరూ కూడా కళ్ళు మూసుకుంటే నేను ప్రార్థన చేస్తాను. ప్రేమ స్వరూపుడైన మా పరలోకున్న మా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభువా, ఈ సమయంలో మీ మాటలు చెప్పడానికి ఇదిగో ప్రభు ఈ సమయంలో ఇక్కడ కూడి వచ్చారు. ఈ మాటలు వింటున్నారు, చూస్తున్నారు, నాతో పాటు ఏకీవించున్నారు తండ్రి. మాటలు చెప్పడానికి జ్ఞానం దయచేయండి మాకు. ఏ మాటలు ప్రభువా మాకు అవసరమై ఉన్నాయో మా బ్రతుకులకి మీరు మాతో మాట్లాడండి ప్రభువా. తండ్రి, ఇక్కడ కూడి ఉన్న బిడ్డలకి ఈ మాటలు ఎవరు వింటున్నారో చూస్తున్నారు వారికి కూడా మీరు మాటలు తెలియపరచండి తండ్రి. ఈ మాటల ద్వారాగా తండ్రి మా బ్రతుకుల్ని సరిచేసుకోవడానికి మీరే మాకు మీ మాటల ద్వారా మాతో మాట్లాడమని మీకు స్తోత్రములు ప్రభువా. మీకు వందనాలు తండ్రి. మహోన్నతుడివైన దేవుడివి, పరిశుద్ధుడివైన దేవుడివి ప్రభువా. తండ్రి, మీకే స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేర్చుకునే వాక్య భాగం ఏంటంటే దేవుని దగ్గర మనం ఈరోజు ఏమి నేర్చుకోవాలంటే, చాలామంది ఏంటంటే మనం ఎన్నో అడుగుతూ ఉంటారు. చాలాసార్లు మనకు కలిగి ఏదైనా అవసరమైన ప్రతిదీ అడుగుతూ ఉంటారు. చాలా సంఘాల్లో అనేక దుక్కులు ఏమని అడుగుతాం? మన అవసరాల కోసమే అడుగుతాం. మనం ఈరోజు ఏమని అడగాలి? దేవుణ్ణి జ్ఞానం. జ్ఞానం అంటే మనకి జీవ మార్గంలో నడిపిస్తుంది. దేవుని జ్ఞానం మనలో ఉంటే ఒక నీతిమంతుడిగా మార్చబడతావు. దేవుని జ్ఞానం మనలో ఉంటే. ఈ జ్ఞానం అన్నది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరే ఉంది. ఆ యేసుక్రీస్తు వారు మన చేతిలో ఈ 66 పుస్తకాలు, ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని మన చేతిలోకి ఈరోజు వచ్చింది అంటే దేవుడిచ్చింది ఈ గ్రంథం. మనం ఈరోజు నేర్చుకునేది ఏంటంటే జ్ఞానం. దేవుని దగ్గర మనం ఏమి నేర్చుకోవాలి? ఈరోజు దేవుడి జ్ఞానం నేర్చుకోవాలి. ఆయన మాటలో మనం నేర్చుకునే వారుగా ఉన్నాం. మొదటి మాటగా ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. జ్ఞానంకి బుద్ధిమంతుడికి, ఇప్పుడు బుద్ధి లేనివాడు జ్ఞానం లేనివాడే ఉంటాడు. అలాంటి వాడికి మనం చూడాలి. ఈరోజు 13వ వచనం చూద్దాం. జ్ఞానం కోసం నేర్చుకుందాం. అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమైన బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటా. సార్, జ్ఞానం అన్నది ఏంటంటే వెలుగు లాంటిది. బుద్ధిహీనత ఎలా ఉంటుందంటే అది చెడు మార్గంలో నడిపిస్తుంది. బుద్ధి లేనివాడి దగ్గరికి వెళ్ళండి, ఆడు ఎలా ఉంటాడంటే తాగుతూ అనేకమైన అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉంటాడు. వాడి దగ్గర ఏం లేదు, జ్ఞానం లేదు, బుద్ధిహీనత లేదు. కొంతమంది ఎంత చదువున్నా ఎంత సౌకర్యం ఉన్నా లేరేం లేదు, జ్ఞానం లేదు. వాళ్ళ దగ్గర ఏం లేదు. జ్ఞానవంతుడు ఏం చెప్తాడంటే, అంటే జ్ఞానం అన్నది ఎక్కడ ఉందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర ఉంది. ఈ జ్ఞానం నిన్ను ఎక్కడ నడిపిస్తుంది అంటే జీవ మార్గంలో నడిపిస్తుంది. ఈ జ్ఞానం నువ్వు దేవుడున్న లోకానికి నడిపిస్తుంది. నువ్వు లోకంలో జీవించాలి అంటే దేవుని జ్ఞానం ఉంటే. యేసుక్రీస్తు వారు 10 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు, నేను మత్తయి సువార్తలో ఉన్నాయి ఆ మాటలు ఏం చదవక్కర్లేదు. యేసు ప్రభు వారు ఆయన 10 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు బెత్లెహేంకి వెళ్ళారు. మరియమ్మ అని యేసేపు కుమారుడు తప్పిపోయాడని వారు వెతుకుతున్నారు. నా కుమారుడు ఎక్కడికి వెళ్ళిపోయాడని యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే అనేకమైన శాస్త్రులతో అనేకమైన ఆటలతో ఏం మాట్లాడుతున్నాడంటే జ్ఞాన సంగతమైన మాటలు చెప్తున్నాడు ఆయనతో. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని కానీ అడిగితే యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వచ్చాడంటే పరలోకం నుంచి వచ్చాడు ఆయన. యేసు ప్రభు వారి లోకానికి వాళ్ళు అనేక శాస్త్రులతో అనేకమైన పెద్ద పెద్ద మేధావులతో ఉన్న వాళ్ళతో ఆయనతో మాట్లాడుతున్నాడు. 10 ఏళ్ళు బాలుడు. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? యేసు ప్రభు వారు పరలోకం నుంచి దేవుడు నా తండ్రి దగ్గర నేర్చుకున్న జ్ఞానమే చెప్తున్నాను అన్నాడు.
యేసుప్రభు వారితో ఆయనతో సరిపోలేకపోయారు. ఈ బాలుడు ఇదేంటి ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నాడు అని చెప్పారు తప్ప ఆయన చిన్న వయసులోంచే జ్ఞానమైన సంగతులు చెప్పాడు. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే పరలోకమున్న తండ్రి దగ్గర నేర్చుకున్న జ్ఞానమే చెప్పాడు యేసుప్రభు వారు. మనం ఈ మొదటి మాటగా నేర్చుకున్నాం కాబట్టి రెండో మాటగా ప్రసంగి 6వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. మనం 3 మాటలుగా తీసుకుందాం అవి దేవుని మాటలు జ్ఞానం కోసం. 6:6 సామెతలు, ప్రసంగి కాదు క్షమించాను, సామెతలు 6వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథం మనం ప్రసంగి చూసాం కదా. మనం ఈరోజు జ్ఞానం కోసం నేర్చుకుందాం. ఎందుకంటే జ్ఞానమే సొలొమోను గారు రాసింది అన్ని మాటలు. ఆయన ఆస్తిని అడగలేదు, ధనాన్ని అడగలేదు, కానీ ఆయన ఏమడిగాడంటే మనం ఈ మాటలు కూడా నేను ఉదాహరణగా చెప్పేస్తున్నాను. ఎందుకంటే మీరు సోమరి ఇది మాట చూద్దాం, ముందు అది చెప్దాం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, జ్ఞానం తెచ్చుకో, వాటి నడతలను జ్ఞానము తెచ్చుకో, వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి అని వేసవి కాలం ఆహారం సిద్ధపరచు. చాలు. అంటే ఇక్కడ దేవుడు చెప్పే మాట ఏంటంటే సోమరి అంటే ఏంటి? పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతూ ఆయనకి ఎంత చెప్పినా వినడం. అలాంటి వాటికి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. సోమరి చీమల యొద్దకు వెళ్ళి జ్ఞానం తెచ్చుకో. ఈ జ్ఞానం అన్న చీమలు చూడండి, రాత్రి అనక పగలనక వాటికి ఏంటంటే ఆహారం సిద్ధపరచుకోవడానికి ఎంత కష్టపడతాయి. వాటికి ఎక్కడ ఏది పడిపోయినా తినే వస్తువులు అవి వెళ్ళి ఏం చేస్తాయి, ఆహారాన్ని ఇలా తెచ్చుకుంటాయి. రాత్రిళ్ళు పరిగెడతాయి, పగలో వాటికి ఏంటంటే ఈ వేసవకాలం ఈ శీతాకాలం ఏం చేస్తాయంటే ఆహారం సిద్ధపరచుకుంటాయి. వర్షాకాలానికి జాగ్రత్త పడతాయి, ఎందుకంటే వాటికి కష్టపడతాయి. వాటి దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకో అంటున్నాడు మన దేవుడు. ఏం చెప్తున్నాడు? జ్ఞానాన్ని తెచ్చుకోవాలి. వాటికి ఉన్న జ్ఞానం మనిషికి లేదని. సోమరి చీమల ఎత్తుకి వెళ్ళి జ్ఞానం తెచ్చుకో. వాటికి న్యాయాధిపతి లేడు, కానీ వాటికి ఉన్న జ్ఞానం మనిషికి లేదు. ఈరోజు అనేక మంది సోమరిపోతుల్లో ఉంటున్నారు. అనేక మంది లోకంలో ఎలా ఉంటున్నారంటే అనేక అలవాట్లు బానిస అయిపోయి మద్యానికి బానిస అయిపోతున్నారు, ఎన్నో అలవాట్లు బానిస అయిపోతున్నారు. ఈ బానిస అయిపోయిన వాడు ఏమైపోతున్నాడు? సోమరి వలె తయారవుతున్నాడు. సోమరి చీమల ఎద్దుకు వెళ్ళి జ్ఞానం తెచ్చుకో. ఈ లోకంలో అనేక మంది జ్ఞానం లేదు. అందుకే జ్ఞానం అన్నది ఎక్కడి నుంచి వస్తుందంటే దేవునిలో ఉంది జ్ఞానం. జ్ఞానం కావాలంటే మనం దేవుని ఎద్దుకు వెళ్ళాలి. ఈ జ్ఞానం కావాలంటే ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని మనం పరీక్షించుండి ప్రతి మాట మనం జ్ఞానించి చదివితే మనకి జ్ఞానం అన్నది వస్తుంది. సోమరి చీమల ఎద్దుకు వెళ్ళి జ్ఞానం తెచ్చుకో. ఈ జ్ఞానం అన్నది మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర ఉంది. ఈ జ్ఞానం అన్న మాటలు మన హృదయంలో భద్రపరుచుకుంటే నువ్వు గొప్ప జ్ఞానవంతుడు అవుతావు. మనం చూసాం కదా. 3వ మాటగా సామెతల 10వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఈ రోజుల్లో పిల్లలైన వారు జ్ఞానం లేక ఏమైపోతున్నారంటే తండ్రికి అవమానం తెచ్చే పిల్లలు ఉంటున్నారు. అనేక మంది తండ్రిని సంతోషపెట్టే పిల్లలు ఎవ్వరూ కనపడతలేదు. జ్ఞానం లేక సోమవారం వలె ఉంటున్నారంట. సామెతలు 10వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును. బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించాలి. సార్ తండ్రిని సంతోషపెట్టాలి అంటే జ్ఞానం ఎక్కడి నుంచి ఉంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర ఈ జ్ఞానం నీలో ఉంటే తండ్రిని సంతోషపెడతావు. తండ్రిని అనేక మంది బాధ పెట్టేవారు పిల్లలు ఉన్నారు ఈ లోకంలో. అనేక మంది పిల్లలు చూడండి, తండ్రి మాట వినరు, తండ్రి మాటకు లోబడరు, తండ్రి వద్దన్న పనులు చేసే పిల్లలు అనేక మంది ఉన్నారు. వారు ఏం చేస్తారంటే తండ్రి మీద తిరబడి పిల్లలు ఉన్నారు. ఎందుకంటే వారు అనేక అలవాట్లు బానిసైపోయారు, సోమరు వలె ఉన్నారు. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయిన వారు అనేక మంది ఉన్నారు ఈ లోకంలో. అందుకే మనం ఏమైనా నేర్చుకుంటున్నామంటే జ్ఞానం దేవుని యొద్ద ఉంది. మనం జ్ఞానం కోసం నేర్చుకుంటున్నాం. జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర ఉంది. జ్ఞానానికి అధిపతి అయి ఉన్నాడు యేసుప్రభు వారు. అందుకే జ్ఞానమైన సొలొమోను గారు రాసిన మాటలు. ఆయన ఏమనంటే నాకు ఆస్తిపాస్తులు వద్దు, నాకు ఏమొద్దు, నాకు జ్ఞానాన్ని దయచేయమని ప్రభువుని వేడుకున్నాడు ఆయన ప్రార్థన చేసి. జ్ఞానమైన సొలొమోను గారు ఆయన ఏం చెప్పాడంటే నేను జ్ఞానాన్ని అన్నాడు.
మనం కూడా జ్ఞానాన్ని అడగాలి. ఈ రోజుల్లో నాకు అది కావాలి ప్రభువా, నాకు ఇది కావాలి ప్రభువా అని ఎన్నో వాటి కోసం మనం అడుగుతూ ఉంటారు దేవుణ్ణి. కానీ జ్ఞానం కావాలి. జ్ఞానం అన్నది ఉంటే లోకంలో ఎలా బ్రతకాలో, దేవుని జ్ఞానం ఉంటే లోకాన్ని జయించగలుగుతాం. మా 2వ వచనం చూద్దాం, 2-3 వచనాలు. జ్ఞానం అంటే నిన్ను నీతిమంతుడిగా మారుతుంది. జ్ఞానం మరణం నుంచి నిన్ను రక్షిస్తుంది. నువ్వు మరణ స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు కూడా ఆ జ్ఞానమే నిన్ను రక్షిస్తుంది. నువ్వు మరణ స్థితిలోకి వెళ్ళిపోయినా నిన్ను రక్షించేది జ్ఞానం. 2-3 వచనాలు చదువుదాం. భక్తిహీనుల ధనము వారికి లాభాకారము కాదు. 3వ వచనం చూద్దాం. నీతి మరణము నుండి రక్షించు. యెహోవా నీతిమంతునికి ఆకలి కొననివాడు. చాలు సార్. యెహోవా నిన్నేంటి, దేవుడు ఏం చేస్తాడు, నిన్ను ఆకలి కొనేవాడు. ఎందుకంటే నీ నీతి అన్నది ఎలా వస్తుంది నీకు? ముందు నీలే ఉండాలి, జ్ఞానం ఉండాలి. జ్ఞానం అన్నది ఒక తండ్రిని సంతోషపెడుతుంది. నువ్వు పోకిరి శాస్త్రులతో అల్లడితో ఉంటే ఎలా ఉంటావు తెలుసా? నువ్వు తల్లికి అవమానం, దుఃఖం పుట్టింతావు. ఈరోజు జ్ఞానం లేదు. అనేక మంది జ్ఞానం లేక సోమరవలే తల్లికి అవమానం తెచ్చే పిల్లలుగా ఉన్నారు, తల్లిని దుఃఖపరిచేవారు ఉన్నారు. కానీ అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయిన వారు అనేక మంది ఉన్నారు ఈ లోకంలో. కానీ నువ్వు నీతిమంతుడిగా మారాలి అంటే దేవుడు నీతిమంతుల ఆకలి ఉండేవాడు. దేవుడైన యెహోవా నిన్నైనా నన్నైనా కూడా నువ్వు నీతిగా ఉంటే నిన్ను ఆకలిగా నిన్ను చూడ్డా. ఆయన సింహం పిల్లలైనా ఆకలికైనా అలవాండి, కానీ దేవుడిని నమ్ముకున్న పిల్లలకి ఏ లోటు కొదువై ఉండదంట. ఏ మేలు నీకు కొదువు ఉండదు. ఎందుకంటే నువ్వు నీతిగా బతుకుతూ దేవుని జ్ఞానం కలిగి నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి. అందుకే ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే, మన జ్ఞానం అన్నది దేవుని ఎద్దనే ఉంది. ఈ జ్ఞానం అన్నది నీ మార్గములకు త్రోవకి వెలుగు చూపించేది దేవుని వాక్యం. ఈ వాక్యం, ఈ గ్రంథంలో దేవుని వాక్యం మనం నేర్చుకోవాలి జ్ఞానం గురించి. 26వ వచనం చూద్దాం. ప్రసంగి 2వ అధ్యాయం 26వ వచనం. చివరగా మనందరం కూడా ఒక్కడో కూడా నీతిమంతులు లేడు భూమి మీద. అందరం కూడా పాపం చేసి మనందరం కూడా అందరినీ యథార్థంగా పుట్టించున్నాడు ఆయన. దేవుడు నిన్ను నన్ను కూడా మనందరం జ్ఞానవంతులుగా ఉండాలని దేవుడు మనందరినీ యథార్థంగా పుట్టించున్నాడంట. నిన్ను నన్ను కూడా మనందరం అలా పుట్టిన వారమే. మనం పెరిగి పెద్దవారం ఏమైపోయాం? లోకం దృష్టిలో పడిపోయి జ్ఞానం లేక పాపంలో పడిపోయారు అనేక మంది. ఏలానగా దైవ దృష్టికి మంచివాడిగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. మనకి అన్ని అనుగ్రహించినాడు. నీకు ఆనందమును, జ్ఞానమును, తెలివిని ఇవన్నీ ఇస్తున్నాడు. ఇవన్నీ ఇచ్చినా కూడా మనిషి పాపంలో పడిపోతున్నాడు. ఇంకా కిందకి చదువుదాం. అయితే దైవ దృష్టికి ఇష్టడగు అని ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించు. చాలు. చివరగా చదివా? చివరి వచ్చిన చివరిది ఇంకా కిందకి చివరి వచ్చిన ఇది అర్థమే గాని ఒకడు గాలికై ప్రయాసపడినట్లు ఉన్నది. ప్రతి వానికి సమయము కలదు. ఆకాశం కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. అంటే ప్రతి ప్రయత్నానికి కూడా సమయం కలదు. సమయం అంటే మన అనేక వాటిల్లో సమయం, పాపములకి ఎక్కువే సమయం పడిపోద్ది. కానీ దేవుడు అన్నిటికి కూడా మనం ఎన్నో వాటి కోసం ప్రయాసపడతాం. గాలికి బాటలు అన్నట్టుగా ప్రయాసపడుతూ ఉంటామంట. ఈ మాట ఎలా వివరించినాడు దేవుడు? జ్ఞానం కోసం నేర్చుకున్నాం. జ్ఞానం అన్నది ఎక్కడుందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర ఉంది. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసుక్రీస్తు వారు ఆయన పరలోకంలో తండ్రి అత్త దగ్గర నేర్చుకుంటే ఈ లోకంలో అనేక మంది జ్ఞానమైన వాక్యమైన మాటలని జ్ఞానం ద్వారాగా ఈ మాటలన్నీ కూడా ఈ పరిశుద్ధమైన గ్రంథాల ప్రతి మాట కూడా దేవుని ఇష్టమే. మంచి మాటలు ఈ నేర్చుకోవాలంటే మనం ఎన్ని సంవత్సరాలు చదివినా బైబిల్ మనం సరిపోలేం. ఎందుకంటే ఇందులో ఉన్న మాటలను వినాలి, నేర్చుకోవాలంటే చాలా కష్టం.
చివరగా మనం చదువుకుందాం 20 ప్రసంగి 2వ అధ్యాయం 26 వచనం చదివాం కదా. ఇంకా కిందకి చదివాం, చివరిగా ఉంటది. చాలు. ఇంకా చివరిగా ఏంటంటే మాట 14-15 చదువుతాను. చివరిగా ప్రసంగి 14-15 కూడా చదువుతున్నాను. చూడు ఒకసారి 14 చదువు. ఒక మాట మర్చిపోయాను. కావున బుద్ధిహీనునికి సంభవించినట్లే నాకును సంభవించును గనుక నేను అధిక జ్ఞానము సంపాదించి తినని నా హృదయమందు అనుకుంటుని. ఇది అర్థమే. బుద్ధిహీనులతో బుద్ధిహీనులకి జ్ఞానంకి పోలి తేడా ఉంది. బుద్ధిహీనంగా ఉండకన్నా జ్ఞానం అధికంగా సంపాదించుకోవాలంట. అంటే ఈ లోకంలో అనేక ధనాన్ని సంపాదించుకుంటాం, డబ్బుని సంపాదించుకుంటాం, జ్ఞానాన్ని సంపాదించుకోవడం కష్టం. ఈ జ్ఞానం అన్నది ఎక్కడ దొరుకుతుంది అంటే ఈ గ్రంథం, ఈ 66 పుస్తకాల్లో ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని చదివితే ప్రతి మాట కూడా నువ్వు జ్ఞానం వస్తుంది. ఈ మాటలు నేర్చుకుంటూ మనం చదివి మనం పరిశీలిస్తే బైబిల్ అంతాని నువ్వు జ్ఞానవంతుడిగా అవుతావు. జ్ఞానం నీకు మార్గం నడిపిస్తుంది, దేవుడు ఉన్న లోకానికి నడిపిస్తుంది. అక్కడికి వెళ్ళాలంటే మనం ఈ గ్రంథాన్ని చదివి దీని ప్రకారంగా మనం నడుచుకుంటే మన దేవుడు ఉన్న లోకానికి వెళ్తాం. ఈ మాటలు ముగించు ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటంటే జ్ఞానము. మనం ఈరోజు ఈ లోకంలో ఎన్నో అడుగుతూ ఉంటాం, ప్రభువా నాకు అది కావాలి ఇది కావాలని. కానీ దేవుడి జ్ఞానాన్ని మనం అడుగుతున్నామా? ఆ జ్ఞానం అన్నది నీలో ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా మన త్రోవలకి వెలుగు చూపించేది దేవుని వాక్యం. ఆ వాక్యమే మనకి ఈరోజు జ్ఞానం కోసం మనం నేర్చుకున్నాం. మన మాటలు ముగించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ముగించుకున్నాను. ఈ సమయాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడైన మా పరలోకున్న మా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు తండ్రి. దేవా, ఇక్కడ కూడున్న వారిని ఎవరైతే ప్రభు ఈ వాక్యం వింటున్నారో చూస్తున్నారో, ఈ చుట్టుపక్కల ఉన్నవారు ఈ మాటలు వింటున్న వారు అందరికీ కూడా ప్రభువా ఇదిగో జ్ఞానం కోసం మేము నేర్చుకున్నాం. ఇదిగో తండ్రి, ప్రసంగి గ్రంథంలో మీ మాటలు వివరించాం ప్రభువా. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ఇదిగో సామెతల గ్రంథంలో ప్రభువా తండ్రి, కుమారుడు తండ్రి అవమానం తెచ్చే పిల్లలుగా ఉండకూడదు ప్రభువా. కుమారుని ప్రభువా తండ్రి జ్ఞానం వల్ల తండ్రిని సంతోష పెడతారు తండ్రి. బుద్ధిహీనత వల్ల తల్లికి అవమానం తెస్తారు ప్రభువా. ఇదిగో సామెతల గ్రంథంలో మీ మాటలు వివరించారు తండ్రి. మేము జ్ఞానం కలిగి ఇదిగో చీమల ఎద్దుకు వెళ్ళి జ్ఞానం తెచ్చుకో అని మీ వాక్యం చెలవెత్తుంది ప్రభువా. మేము జ్ఞానం కలిగి ఉండాలి ప్రభువా. స్వాముల వలె ఉండకన్నా జ్ఞానం కలిగి జీవించడానికి ప్రభువా, జ్ఞానం అన్నది ఒక వెలుగు లాంటిదని మీ వాక్యం చెలవెత్తుంది. 13వ ప్రభువా ప్రసంగి 2:13 వచనంలో జ్ఞానం వెలుగు లాంటిది ప్రభువా. వెలుగులా మేము ఉండాలంటే మాలో జ్ఞానం ఉండాలి, మీ మాటలు మా హృదయంలో ఉండాలి ప్రభువా. ఇక్కడ కూడున్న బిడ్డల్ని ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారందరికీ ఈ జ్ఞానమైన సంగతులు మీరు ఈ మాటలు మాట్లాడినందుకు మీకు స్తోత్రములు. ఇక్కడ ఉన్నవారిని మాటలు వింటున్న వారిని కూడా ప్రభువా ఈ మాటల హృదయాల్లో భద్రపరచుమని, 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా ఈ మాటల హృదయాల్లో ఫలింప చేయమని మీకు స్తోత్రములు, మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అని వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. మరొక వారం మళ్ళీ ప్రభు చిత్తమైతే మళ్ళీ ఒక వారం మన అందరం కూడా ఇలా ఏకీయంగా మన ఆరాధనలో మళ్ళీ